రైట్, మంచిది. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని అలా ఎత్తండి. నాట్ ఎ మొబైల్, యువర్ వర్డ్ ఆఫ్ గాడ్. చాలా సంతోషం. దేవుడు లేని వాళ్ళ చేతుల్లో కూడా దేవుడు తన గ్రంథాన్ని కలిగి ఉండటానికి సహాయపడను గాక. అంటే ఏమర్థమైందా మీకు? నెక్స్ట్ వారం బైబిల్ తెచ్చుకోమని అర్థమైందా? రఫ్గా ఇట్లేనా అర్థమైంది? రైట్, మంచిది. చాలా సంతోషం. దేవుని మాటలు మనం విందాం. లేఖనముల నుండి దేవుని మాటలు మనం వినటానికి సిద్ధపడదాం. ఒక సంఘటనను ఈ సమయమందు నేను గుర్తు చేయటానికి సిద్ధపడుతూ ఉన్నా. లేఖన తెరిచి మేము ముందు ఉంచుకోండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నా. లేఖనాన్ని మీరు తెరిచి మీ ముందు ఉంచుకోవాల్సిందిగా నేను ప్రభుని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. అన్న దీనికి కొంచెం కరెంటు పెట్టండి. నేను మాట్లాడుతున్నప్పుడు ఏ దోమలు నోట్లోకి పోతున్నాయి. దోమలు పెడితే కొంచెం ఎక్కువైంది. మాట్లాడుతున్నప్పుడు నోట్లోకి పోతా ఉన్న అడ్వాన్స్ లేకుండా. రైట్, రైట్, చదువుదాం ఒకసారి. లేఖనాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీలైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యమును చూడుడి. 14వ వచనం. నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామం పెట్టబడిన ఈ మందిరమునకు మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకు అలాగునే చేయుదును. చదవబడిన లేఖన భాగములో నుండి దేవుడు మనతో మాట్లాడినట్టుగా సిద్ధపడదాం. గమనించండి, గడిచిన కొన్ని రోజుల నుండి క్రైస్తవ సంఘము, దేవుని సంఘము, దాని యొక్క పద్ధతులు, సంఘం అంటే ఏంటి, గడిచిన దినాలలో మనం కొన్ని చక్కటి తలంపులు వింటూ వచ్చాం. ఈరోజు కూడా మరొక నూతనమైన కోణములో అధ్యాయాన్ని మనం వినటానికి సిద్ధపడదాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనంలో ఇశ్రాయేలీలకు దేవుడు ఒక చరిత్రను గుర్తు చేస్తూ ఉన్నాడు. వారు బబులోను చెరకు వెళ్తున్న సందర్భాన్ని, అలాగే బబులోను చెరకు వెళ్ళటానికి గల కారణాన్ని తాను ప్రేమించి గర్భంలో ఉండగా పిలిచిన ఇర్మియాతో ఆ మాటలు చెబుతూ ఉన్నాడు. ఇర్మియా, నీ వెళ్ళి నా ప్రజలైన ఇశ్రాయేలీలతో ఈ మాటలు చెప్పు, నా ప్రజలైన ఇశ్రాయేలీలకి ఈ మాటలు తెలియచేయి అని ఇర్మియాను పంపిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా చాలా చిన్నవాడు. ఇర్మియాతో చెప్పిన మాటలు ఏమిటంటే, నీ గర్భంలో ఉన్నప్పుడే నిన్ను ఇర్మియా పిలుచుకుంటుని, ఏర్పరచుకుంటుని అని ఇర్మియాతో దేవుడు చెప్పిన సందర్భాన్ని మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఏం చెప్పాడు అసలు దేవుడు ఇర్మియాతో? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో ఒక సంగతి గుర్తు చేస్తూ ఉన్నాడు. పూర్వమున నేను నా నామము నిలిపిన శిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయండి అన్నాడు. మనకెక్కడ కనిపిస్తుంది శిలోహు? బైబిల్ గ్రంథాన్ని చదువుతున్న వాళ్ళు, బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్న వాళ్ళు ఆ సంగతి మనకు గుర్తు చేస్తారు. శిలోహు ఎక్కడుందండి? శిలోహులో ఏం జరుగుతూ ఉంది? శిలోహులో దేవుని మందిరం ఎలా ఉంది? శిలోహులో ఎలాంటి పరిచర్య జరిగిందో ఒకసారి అక్కడ వెళ్ళి విచారించండి అని ఇర్మియాతో దేవుడు మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. ఏమిటి ఈ శిలోహు యొక్క ప్రత్యేకత? శిలోహుకు దేవుడు ఏం చేశాడో ఇర్మియా ద్వారా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. సాధారణంగా శిలోహుకు ఇర్మియా కాలానికి చాలా వందల సంవత్సరాలు తేడా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీల రాజరిక వ్యవస్థ కూడా ఇంకా ప్రారంభించబడలే. మొదటి రాజు అయిన సౌలు ఇంకా రాజు కాలేదు. రెండవ రాజు అయిన దావీదు కూడా రాజు కాలేదు. మూడవ రాజు అయిన సొలొమోను కూడా రాజు కాలేదు. ఆ తర్వాత వాళ్ళ 19, 20 ఈ రాజులేవి కూడా రాజ్యాలు ఏర్పడుకోవటానికంటే ముందుగా న్యాయాధిపతుల కాలం తర్వాత శిలోహు దగ్గర ఒక పరిచర్య జరుగుతూ ఉంది. ఆ పరిచర్యను గురించి మాట అన్నాడు.
పూర్వము నేను నా నామము నిలిపిన శిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయండి అన్నాడు. వెళ్దాం. శిలోహు దగ్గర ఏం జరిగిందో లేఖనాన్ని ఆధారంగా చేసుకొని విచారణ చేయండి శిలోహు దగ్గరికి వెళ్ళి అని దేవుడు చెప్పాడే. శిలోహు దగ్గర ఏం జరిగిందో కొన్ని మాటలు మనం వినటానికి ఇష్టపడదాం రండి. శిలోహు ఎక్కడుందంటే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయాన్ని మీరు తెరుచుకుని ఉంచితే శిలోహు అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రైట్. లేఖనం గురించి మాటలు మనకు కనిపిస్తాయి. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు దొరుకును అన్నాడు. కాబట్టి తీరికగా దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పఠించి, మరి ఒక మాటలో చెప్పాలంటే ఓపిక తెచ్చుకొని చాలా కష్టపడి లేఖనాన్ని చదివితే తప్ప లేఖనం యొక్క సత్యము మనకు అర్థం కాదు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనములో ఏమన్నాడు అంటే, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అన్నాడు. కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుడు కొన్ని మాటలు తన గ్రంథములో రాశాడు. కాబట్టి అక్కక్కడ రాయబడిన మాటలన్నీ ఒక దగ్గరికి చేర్చి చదివితే తప్ప ఆ భావన మనకు అర్థం కాదు. సో రండి విందాం. శిలోహు దగ్గరికి వెళ్ళి విచారణ చేయండి. శిలోహులో ఏముందో లేఖనములో నుండి మనం వినటానికి ఇష్టపడదాం. రైట్. అక్కడ రాయబడిన సంఘటనలు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములు ఈ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఇతడు శిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుబడి చెల్లించుటకు ఏటేటా తన పట్టణమును విడిచి అక్కడికి పోచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క ఇద్దరు కుమారులకు హోఫ్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. రైట్. చదవబడిన సందర్భం మీకు అర్థమైంది. శిలోహులో దేవుని మందిరం అనగా దేవుని మందిరం ఉంది, గుడారములో మందసము కూడా ఉంది. అప్పుడు ఇంకా దేవాలయం కట్టబడలేదు, దేవాలయం ప్రతిష్ఠింపబడలేదు. కేవలం గుడారములో దేవుని మందిరం ఉంది అని మనం అర్థం చేసుకోవటానికి సిద్ధపడదాం. అక్కడికి ప్రజలు సంవత్సరం వచ్చి అక్కడ ఆరాధిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, బహుశా ప్రతిరోజు వెళ్ళే వ్యక్తులు కూడా ఉండవచ్చు. లేఖనం గుర్తు చేస్తున్న మాట ఏమిటంటే, ఈ హన్నా ఎల్కానా అనే భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్ళి, మరొక వ్యక్తి వెళ్ళి తమ పెనిబిడ్డతో కలిసి అక్కడ దేవుణ్ణి ఆరాధించి బలి అర్పించేవాళ్ళు. ఆ కాలమందు ఏలీ పరిచర్య చేసేవాడు. ఏలీ కుమారులైన ఇద్దరు హోఫ్నీ ఫీనెహాసులు అక్కడ పరిచర్య చేస్తున్న వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరు వీరు అంటే దేవునికి యాజకులు. ఎవరు వీరు అంటే దైవ సేవలో ఉన్న వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. శిలోహు దగ్గర చాలా రకాలైన సందర్భాలు మనకు కనిపిస్తాయి. కానీ నేనేం గుర్తు చేస్తున్నానంటే, శిలోహు దగ్గరికి వెళ్ళండి, విచారణ చేయండి. అక్కడ ఏం జరిగిందో, నా నామాన్ని అక్కడ ఉంచాను, నా పేరును అక్కడ ఉంచాను, నా పేరు అక్కడ ఉంచిన నేనే ఆ ప్రాంతానికి ఏం చేశానో అని లేఖనాన్ని ఆధారంగా చేసుకుని దేవుడు కొన్ని మాటలు చెబుతూ ఉన్నాడు. ఇది శిలోహు దగ్గర పరిచర్య జరుగుతున్న సందర్భం. ఆ శిలోహు దగ్గర పరిచర్య జరిగిస్తున్న పరిచారకులు ఎలా ఉన్నారో 2వ అధ్యాయం మనకు తెలియజేస్తూ ఉంది. ఒకటి సమూయేలు జీవితం 1వ అధ్యాయం మనకు తెలిస్తే, 2వ అధ్యాయం మనకేం గుర్తు చేస్తుందంటే, ఏలీ కుమారులు ఏలీ యాజకత్వాన్ని ఎలా జరిగిస్తూ ఉన్నారో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. శిలోహు దగ్గర యాజక పరిచర్య ఎలా జరుగుతుందో మనం వినటానికి సిద్ధపడదాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైరి అనే మాట కనిపిస్తూ ఉంది. వినండి, దుర్మార్గులు పరిచారకులుగా ఉన్నారు. మొట్టమొదటిగా ఎవరండి పరిచర్య చేసేది అంటే, దుర్మార్గులు పరిచర్య చేస్తూ ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే, దేవుణ్ణి ఎరగకుండా, మన భాషలో చెప్పాలంటే దేవుణ్ణి అంగీకరించుకోకుండా, దేవుణ్ణి విశ్వసించకుండా, దేవుణ్ణి నమ్మకుండా దేవుని సేవలో ఉన్న వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. దేవుణ్ణి నమ్మకుండా, దేవుణ్ణి విశ్వసించకుండా, రక్షింపబడకుండా దేవుని పరిచర్య చేస్తున్న వ్యక్తులుగా వారు హోఫ్నీ ఫీనెహాసులు కనిపిస్తున్నారు. మాత్రమే కాదు, లేఖనం ఇలా చెప్పింది దుర్మార్గులై ఉన్నారు అనే మాటలు కనిపిస్తూ ఉంది. దుర్మార్గులు దేవుని సేవలో ఉంటే, వినండి, దుర్మార్గులు దేవుని సేవలో ఉంటే, దేవుణ్ణి ఎరగని వాళ్ళు దేవుని సేవలో ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో 3వ అధ్యాయం చెప్పింది.
దేవుణ్ణి ఎరగకుండా దేవుని సేవలో ఉంటే అక్కడ జరిగేది దేవుని పరిచర్య కాదు, కానీ వ్యక్తి పరిచర్య జరుగుతూ ఉంటుంది. దేవుని సేవలో దేవుణ్ణి ఎరిగిన లక్షణం మొట్టమొదటిగా విశ్వాసకు ఉండాలి. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, యేసుక్రీస్తు నా రక్షకుడు అని అంగీకరించకుండా దయచేసి దేవుని సేవలో ఉండొద్దు. మరలా నేను గుర్తు చేస్తున్నా, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, యేసే క్రీస్తుని అంగీకరించకుండా, బాప్తిసం పొందకుండా ఒకవేళ దేవుని సేవలో కొనసాగొద్దు అని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నా. దేవుడు తన వారిని తన కోసం నిర్ణయించుకున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్న విషయాలు ఏమిటంటే, దేవుణ్ణే ఎరగని వారు దేవుని సేవ ఏం చేయగలుగుతారు? ఉదాహరణకి ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, తండ్రి గురించి తెలియని వ్యక్తి తండ్రి గురించి ఏం చెప్పగలుగుతాడు? ఒకవేళ మనం చదువుకుంటున్న సబ్జెక్టులో నేను ఉన్నాను, మ్యాథమెటిక్స్ నాకు రాదు, నేను మ్యాథమెటిక్స్ గురించి ఏం చెప్పగలుగుతాను? నాకే సబ్జెక్టు తెలియనప్పుడు నేను ఆ సబ్జెక్టు గురించి ఏం చెప్పగలుగుతాను? అలాగా ఇక్కడ కనిపిస్తుంది. దేవుణ్ణి ఎరగని వాళ్ళు దేవుని గురించి ఏం చెప్పగలుగుతారు? మారు మనసు లేని వాళ్ళు రక్షణ గురించి ఏం చెబుతారు? ప్రార్థన జీవితం లేని వాళ్ళు ప్రార్థన గురించి ఏం చెబుతారు? వాక్యం తెలియని వాళ్ళు బోధ ఎలా చేస్తారు? కాబట్టి ఈ సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నా. పోయి సిలోహు దగ్గర నా నామం పెట్టబడిన మందిరాన్ని గురించి విచారించండి అంటే అక్కడ ఏం జరుగుతుందంటే, సిలోహు దగ్గర దేవుణ్ణి ఎరగని వ్యక్తులు పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఎరగని వ్యక్తులు పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, పరిచర్య ఇది ప్రతీకారం తీర్చుకుంటున్న చర్య కాదు. పరిచర్య దేవుని పేరట జరుగుతున్న పరిచర్య, దేవుని పేరట జరుగుతున్న పరిచర్య. వీరు దేవుణ్ణి ఎరగకుండా ఎలా ప్రారంభించారో మాకు తెలియదు, కానీ ఒకటే ఒక ఆధారం ఏమిటి అంటే, వాళ్ళ కుటుంబంలో నాన్న యాజకుడు కాబట్టి ఆ కుటుంబంలో పుట్టారు కాబట్టి వీళ్ళు కూడా పరిచారకులు అయిపోయారు. ఇది ఒక్క అర్హత, ఈ ఒక్క అర్హత వారిని యాజకులుగా నియమించింది. ఈ రోజుల్లో చాలామంది చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులు సేవకులైతే పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు సేవ చేశారు కాబట్టి ఇష్టం లేకపోయినా సేవలో ఉంటున్న వ్యక్తులు మనం చూస్తాం. వారికి ఏమిటంటే మారు మనసు ఉండదు, పాప క్షమాపణ ఉండదు, యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అనుభవించిన అనుభవం కూడా ఉండదు. తండ్రి సేవకుడు కాబట్టి ఆ సంఘం ఒకవేళ సేవలు లేకపోతే వేరే వాళ్ళ సంఘానికి దొచ్చుకుంటారేమో ఉద్దేశం చేత ఆ రకంగా నడిపిస్తున్న వ్యక్తులు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఆ మధ్య ఒక సంగతిని నేను విన్నాను. ఏంటి అంటే, ఆ పాస్టర్ గారికి ఒక కూతురు ఉంది. ఒక కూతురు ఉంటే వాళ్ళకి 3 సంఘాలు ఏమున్నాయి. 3 సంఘాలు ఉన్నప్పుడు ఒక దైవజనుడు చెప్పాడు, అయ్యా మా కూతురికి ఎవరైనా సేవకులు ఉంటే చెప్పండి, ఇస్తాము, మా అమ్మాయితో పాటు 3 సంఘాలను కూడా వాళ్ళు చూసుకోవాలి అన్నాడు. అంటే మారు మనసు లేకపోయినా, బాప్తిస్మ అనుభవం లేకపోయినా, వాక్య అనుభవం లేకపోయినా, అల్లుడు పాస్టర్ గారికి అల్లుడు కాబట్టి సంఘాలను కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి సమాజంలో నేడు మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య నేడు మనం జీవిస్తూ ఉన్నాం. అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే అమ్మాయిని చూసుకోవాలి, 3 సంఘాలు చూసుకోవాలి. ఒక రకంగా నవ్వు అనిపించింది, మరో రకంగా బాధ్యత కూడా గుర్తు చేసుకున్నాడు ఆ వ్యక్తి. నాకున్నది ఒక కూతురు, ఈమె తప్ప వేరొక వ్యక్తి లేరు కాబట్టి ఈమెకి సరైన సంబంధాన్ని వెతకాలన్న ఆలోచన ఒకవైపు కరెక్ట్, కానీ రెండో వైపు అవతల వ్యక్తి సేవ పేరట సాగు కొట్టేవాడు వస్తే ఏం చేస్తాం? ప్రియ సోదరి సోదరుడా, సిలోహునకు వెళ్దాం. సిలోహులో ఏం జరుగుతుందంటే, యెహోవాను ఎరగని వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. నిజంగా ఒక మాట నేను గుర్తు చేస్తున్నా, దేవుని సేవ దేవుని చేత ఎరగబడితేనే చేయగలుగుతాం. సేవ అంటే నా భాషలో చెప్పాలంటే చావు. సేవ అంటే సేవ్ కాదు, సేవ అంటే సేవ్ కాదు, సేవ అంటే చావు. సేవ అంటే అవమానం ఉంటుంది, సేవ అంటే నిందలు ఉంటాయి, సేవ అంటే మనతో పాటు ఉన్న వాళ్ళు వెన్నుపెట్టు పొడుస్తారు, సేవ అంటే మనల్ని గురించి ఉమ్మి వేస్తారు, సేవ అంటే ఈజీగా చేసే రోజులు కనిపించకుండా పోయాయి. సేవ అంటే వాళ్ళు ఏదో ఇస్తారు చేస్తారు, ఇది ఒకవైపు కావచ్చు, కానీ రెండో వైపు అంత తొందరగా సమాజము మనలను అంగీకరించదు. ప్రభువే ఒక మాట చెప్పాడు, ఏమన్నాడంటే, ప్రవక్త తన స్వంత దేశములో గనుడు కాదు అని చెప్పాడు. కొందరికి ఘనత అనేది కనిపించకుండా పోతూ ఉంది. ఇలా గుర్తు చేస్తాను, ఒక దైవజనుడు మేము మాట్లాడుతున్నప్పుడు ఒక సంగతి మాట్లాడుకున్నాం మేమిద్దరు. ఏమిటి అంటే,
ఇప్పుడు ఉదాహరణకి ఇలా గుర్తు చేస్తా, మన కాలంలో ఎవరైనా దైవభక్తి కలిగిన వాళ్ళు ఉంటే ఆ వ్యక్తి చనిపోయేంత వరకు మనకు భక్తుడిగా కనిపించాడట. చనిపోయిన తర్వాతనే వ్యక్తి భక్తిగా కనిపిస్తూ ఉంటుందట. ఆ కాలంలో బ్రతికిన భక్తిపరుడు అతని భక్తి అంతవరకు కనిపించదంట. చనిపోయిన తర్వాత ఆ భక్తుడు చాలా ఉండేవాడు, చాలా బాగుండేవాడు, ఆ భక్తుని మేము కోల్పోయాం, ఆ వ్యక్తిని మేము కోల్పోయాం, ఆ ప్రార్థన పరుని మేము కోల్పోయాం అని ఇలా గుర్తు చేశాడు. దానికి ఇలా ఉదాహరణకి ఇలా చెప్పాడు. సమయోలు కాలంలో సమయోలు ప్రవక్తగా, ప్రజలుగా, ప్రార్థన పరుడుగా వారు అంతగా గుర్తించకపోతే సమయోల కాలంలో భక్తులు ఎవరు అంటే ఆయన రాశాడు. సమయోల కాలంలో సమయోలను అంగీకరించిన వ్యక్తులు ఆ కాలంలో మోసే ఉండేవాళ్ళట. మోసేతో దేవుడు మాట్లాడేట. అంటే సమయోలు జీవించిన కాలానికి మోసే భక్తుడిగా కనిపించాడు, అహరోను భక్తుడిగా కనిపించాడు, యెహోషువ భక్తుడు కనిపించాడు. మరి మోసే కాలం దగ్గరికి వెళ్ళిపోతే మోసేను నాయకుడిగా వాళ్ళు స్వీకరించలేదు. నిన్నొక్కడైనా దేవుడు ఏర్పాటు చేసుకున్నది, నిన్నొక్కడైనా దేవుడు ఎన్నుకున్నది, నిన్నొక్కడైనా దేవుడు నడిపించేది, నీవేనా నాయకుడు, మేమెందుకు నాయకులు కాలేదు అని కోరాహు, దాతాను, అభిరాములని త్రయం మోసే నాయకత్వంపై వారు తిరుగుబాటు చేశారు. అంటే మోసే కాలంలో వారు బ్రతికుండగా మోసే వారికి నాయకుడిగా కనిపించలే. మోసే బ్రతికుండగా మోసే ప్రార్థన పరుడుగా, దేవునితో మాట్లాడిన వ్యక్తిగా వారు అంగీకరించలేకపోయారు. మోసే కాలంలో ఏం మాట్లాడుకునేవాళ్ళు? అబ్రహాము చాలా భక్తుడు, ఇస్సాకు చాలా భక్తుడు, యాకోబు చాలా భక్తుడు. మోసే కాలంలోనేమో అబ్రహాము యాకోబును గుర్తు చేసుకున్నారు, అబ్రహాం కాలంలోనేమో నోవాహును గుర్తు చేసుకున్నారు. ఇలా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అంటే ప్రజలు ఆ కాలంలో ఉన్న వ్యక్తులను భక్తులుగా గుర్తు చేసుకోక వారికంటే చనిపోయిన వ్యక్తులు ఉంటారే వారిని భక్తులుగా గుర్తు చేసుకుంటున్న సందర్భాన్ని అక్కడ మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఆ అంశం ప్రస్తావించింది. కారణం ఏంటంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టారు. అలాగే యేసుక్రీస్తు కాలంలో కూడా యేసుక్రీస్తుని అంత తొందరగా అప్పుడున్న ప్రజలు అంగీకరించలేదు. నీవు దయ్యాలకు అధిపతి అయిన బెయల్జెబూల్ వలన దయ్యాలు వెలువడుతూ ఉన్నావు, నీవు ఎవరో తెలుసా అంటూ మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహామును చూసావంటూ ఉన్నావా అంటూ పాతకాలంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులను భక్తులుగా అంగీకరించారు, కానీ ప్రభువును రక్షకుడుగా అంగీకరించలేకపోయారు. కారణం ఏమిటి అంటే మానవ నైజము, మానవ జీవిత విధానము వ్యక్తిని కోల్పోయిన తర్వాత గొప్పవాళ్ళని చెప్పుకుంటుంది. ఇలా గుర్తు చేస్తా, దేవుని సేవ అంటే దేవుని పరిచర్యకు సంపూర్ణంగా సమర్పించబడి జరుగుతున్న దినాలలో కొంత మనస్సు అంటే ఆయన రాసిన కాన్సెప్ట్ ఏంటంటే ఈయన లేక ఈ వ్యక్తి దైవభక్తుడు అని అంగీకరించే మానవ స్వభావం మనసు లేకపోవడమే దానికి కారణము అని చెప్పాడు. ఎలీషా కాలంలో చాలామంది కుష్ఠరోగులు ఇశ్రాయేలు దేశంలో ఉన్న నయమాను, సిరియాలో ఉన్న నయమాను మాత్రమే ఎలీషాను ప్రవక్తగా గుర్తించాడు. ఎందుకు? ఇశ్రాయేలు దేశంలో కుష్ఠరోగులు లేరా? చాలామంది కుష్ఠరోగులు ఉన్నా చాలామంది కుష్ఠరోగులు ఉన్నా ఎలీషాను ప్రవక్తకు గుర్తించలేకపోయారు. వాళ్ళు ఎవరు గుర్తించారంటే నయమాను గుర్తించి కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా, మన కాలంలో మనకు సేవ చేసిన వ్యక్తులు, మన కాలంలో మనతో ఉన్న వ్యక్తులు, దేవుడు మనకిచ్చిన సాధనాలను గుర్తు చేసుకుందా. దేవుడు తను ఎరిగి పరిచర్య చేస్తున్న వ్యక్తులు మనకు అవసరము. ఆ మాటలు నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఏలీ కాలంలో యెహోవాను ఎరగని వ్యక్తులు శిలోహులో పరిచర్య చేస్తూ ఉన్నారు. మాత్రమే కాదు, వారు దుర్మార్గులు. 3వ అధ్యాయం 2వ వచనం ఇలా చెప్పింది. 3వ అధ్యాయం 1వ వచనం ఏమిటి అంటే, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. దైవవాక్కు అరుదుగా ప్రత్యక్షమవుతున్న సందర్భంలో శిలోహు మనకు కనిపిస్తూ ఉంది. శిలోహులో ఏం జరుగుతుందంటే దేవుడు తన ప్రత్యక్షతని ఇవ్వడం ఒక మాటలో చెప్పాలంటే చాలా అరుదుగా జరుగుతుంది, చాలా తక్కువగా జరుగుతుంది. దేవుని ప్రత్యక్షత కరువైపోయింది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మాట్లాడడం ఒక రకంగా మానేశాడు, ఒక రకంగా సైలెంట్ అయ్యాడు. కారణం ఏంటి? యెహోవాను ఎరుగని వ్యక్తులు పరిచర్య చేస్తూ ఉన్నారు. అబ్రహాం జీవితంలో ఒక సందర్భాన్ని, ఒక సంఘటనను మనం చూస్తాం. ఏమిటి అంటే, దేవుని వాక్కు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత చాలా రోజులు అబ్రహాముతో దేవుడు ఇంచుమించు మాట్లాడలేకపోయాడు. లేఖనాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆదికాండం 15వ అధ్యాయంలో ఆదికాండం 15వ అధ్యాయం మనము మొదటి వచనములో ఈ మాటలు కనిపిస్తాయి.
ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడమును నీ బహుమానమును అత్యధికముగా చేయుదునని చెప్పాను అనే మాట అన్నాడు. నేను నీ కేడమును నీ బహుమానమును నీకు అత్యధికంగా చేస్తాను అంటే, అప్పుడు అబ్రహాం అన్నాడు, నాకు ఏమిచ్చినా ఏముందయ్యా, నాకు పిల్లల్ని ఇస్తానన్నావు, సంతానాన్ని ఇస్తానన్నావు, ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయింది, 75వ ఏట మీరు నన్ను పిలిచారు, ఇప్పటికీ నాకు పిల్లలు కాలేదు, ఏమిచ్చినా నాకేముంది, నా ఆస్తి అంతటికి నా ఇంట్లో పనిచేసే పెద్ద దాసుడైన ఎలియాజరే ఆస్తి అంతటికి కారకుడు అవుతాడేమో, ఆధారం అవుతాడేమో అని దేవునితో మాట్లాడుతున్నప్పుడు, లేదు ఖచ్చితంగా నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత మరి కొంచెం ముందుకు వెళ్ళిపోతే మళ్ళా శారా గారు అబ్రహాం జీవితంలోకి ఎంటర్ అయ్యి, దేవుడు మనకు పిల్లలు లేకుండా చేశాడు కాబట్టి దేవుడు మనకి అవకాశం ఇవ్వడేమో, కాబట్టి మన దగ్గర పనిచేస్తుంది కదా, హాగర్ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఒక పొరపాటు, ఒక తప్పిదం, దేవుని వాక్కును ఇంచుమించు 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడకుండా అయిపోయాడు. అబ్రహాము చేసిన మిస్టేక్ వల్ల అబ్రహాము తన భార్య మాట వినినందుకు ఇంచుమించు 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేకుండా పోయాడు. ఆ రోజుల్లో వాక్యం లేదు, వాక్యాన్ని ఆధారంగా చేసుకుని చెప్పే వ్యక్తులు కూడా లేరు. కానీ దేవుని వాక్కు అబ్రహాముకు మరలా దొరకడం చాలా ఆలస్యమైంది. 17వ అధ్యాయంలో ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. 17వ అధ్యాయం 1వ వచనములో ఈ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయుండు అన్నాడు. నిందారహితుడవయుండుము అన్నాడు. చూడండి, అప్పుడే అలోగా మనకు ఆదికాండం 15వ అధ్యాయంలో కనిపించిన సందర్భాన్ని మరలా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండం 16:16లో ఈ మాటలు కనిపిస్తాయి. ఆగరు అబ్రహామునకు ఇష్మాయేలీను కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు అన్నాడు. 86 ఏండ్లవాడు. అబ్రహాముకి ఇస్సాకు పుట్టినప్పుడు 86 ఏండ్ల తర్వాత మరలా ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే 99 ఏళ్ళప్పుడు పరిచయం అయ్యాడు. అంటే ఇంచుమించు 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడకుండా మౌనమైపోయాడు. పిలిచింది దేవుడే, ఎన్నుకున్నది దేవుడే, ఏర్పాటు చేసింది దేవుడే. కానీ ఒక పొరపాటు, అబ్రహాము హాగరును చేసుకున్న ఆ సందర్భాన్ని బట్టి దేవుడు 13 సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాడు. ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నానంటే, దేవుని పరిచర్యలో పాపానికి అవకాశం ఉంటే ఎన్నటన్నిటికీ అది వృద్ధిలోనికి రాకుండా పతనావస్థలోనికి వెళ్ళిపోతుందని చెప్పడం వాస్తవం, సత్యమని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఎవరినో కాదు, ఈరోజు నేను కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పరిచర్య చేస్తే దేవుడు నన్ను కూడా మొత్తుతాడు అని మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా. దేవుని సేవ దేవుని పద్ధతిలోనే జరగాలి. కొన్ని సందర్భాల్లో ప్రజలకు ఇబ్బంది అయినా సరే దేవుని సేవ దైవ కోణంలోనే జరగాలి. అది నాయకులకి ఇబ్బంది అయినా సరే, లేకపోతే తీర్పు తీర్చువాడు దేవుడే. దేవుడు తన సమూహాన్ని ఉద్దేశించి, తన ప్రజలను ఉద్దేశించి ఏది చెప్పదలుచుకున్నాడో దానికి లోబడి చెప్పడం దైవ సేవకుడిగా బాధ్యత. నాకు ఇష్టం లేకపోయినా దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని చిత్తానికి బెండవలిక తప్పదిక అంతే, లేకపోతే ప్రతిఫలాన్ని నేనే అనుభవించాల్సి వస్తుంది. ఈ ఉదయం నేను గుర్తు చేస్తున్నా, అబ్రహాము జీవితంలో దేవుని వాక్కు అరుదుగా 13 సంవత్సరాలు మౌనంగా ఉండటానికి కారణం ఏంటంటే, నీవు నిందారహితుడు అయ్యుండు. అబ్రహాం నిందలేసుకోవటానికి అవకాశాలు పడొద్దు. బహుశా ఆ పొరపాటు చేయకుంటే నిందారహితుడు అనే పదం కనిపించకుండా పోయేదేమో. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం ఆ మాటలో ఈ పదం చేర్చకుండా ఉండేవారేమో. కానీ నిందను అబ్రహాము తెచ్చుకోవటానికి అవకాశాన్ని పొంది ఉండడం వల్ల 13 సంవత్సరాలు దేవుని వాక్కు అరుదుగా ప్రత్యక్షమైంది. ఇలా గుర్తు చేస్తా, సమయంలో ఏలీ కాలంలో యెహోవా వాక్కు అరుదుగా ప్రత్యక్షమైంది. కారణం ఏమిటంటే, పరిచర్యలోనికి పాపము ప్రవేశించింది. ఫలితంగా వారు దేవుని ఎదుట పరిచారకులుగా కనిపించారు, కానీ దేవుని వాక్కును కోల్పోయిన పరిచారకులకి కనిపిస్తూ ఉన్నారు. షిలోహులో ఏం జరిగింది? దేవుని ఎరగని వ్యక్తులు పరిచర్య చేశారు. రెండవదిగా ఏం జరుగుతుంది? దేవుని కాలం వాక్కు దేవుని వాక్కు
ప్రత్యక్షమగుట అరుదుగా అయిపోయింది. మూడవదిగా ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నా. శిలోహు దగ్గరికి వెళ్ళి విచారణ చేయండి ఏం జరుగుతుందో శిలోహు దగ్గర అంటే 3వ వచనం ఇలా తెలియచేశాడు. 3వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. దీపము ఆరిపోకు మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా అన్నాడు. సమూయేలు యెహోవా మందసమున్న మందిరములో పండుకొని ఉండగా, దీపము ఆరిపోక మునుపు అంటే ప్రత్యక్షపు గుడారములో దేవుని మందిరములో దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. దీపాన్ని సవరించి ఒత్తిని సరిచేసి నూనె వేసి అది వెలుగుతూనే ఉండాలి. కానీ దీపము ఆరిపోతున్న రోజులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అదొక ఆధ్యాత్మిక అంధకారంలోనికి వెళ్ళిపోయింది. అప్పుడున్న సమాజము ఆధ్యాత్మిక అంధకారంలోనికి వెళ్ళిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే పరిచర్యను గురించి పట్టించుకోలేదు, ప్రత్యక్షపు గుడారాన్ని గురించి పట్టించుకోలేదు, దీపాన్ని గురించి పట్టించుకోలేదు, మందసాన్ని గురించి పట్టించుకోలేదు. కేవలం ఒక పరిచారం ఉన్నారు అన్న భ్రమలు మాత్రమే ఉన్నారు. దీపము ఆరిపోతున్న దినాలు కనిపిస్తూ ఉన్నాయి. శిలోహులో వెళ్ళండి, శిలోహును పరిశీలించండి, శిలోహు దగ్గర విచారణ చేయండి ఏమి జరుగుందో అని ఇరిమియాతో చెప్పాడు. దావీదు కాలంలో భక్తులతో మాటలు కూడా మనకు మాట్లాడిన సందర్భం లేఖనంలో కనిపిస్తుంది. శిలోహులో దీపం మారిపోతూ ఉంది. శిలోహులో దీపం మారిపోతుంది. లేవికాండం 24వ అధ్యాయం ఒకసారి దగ్గరకు వద్దాం. లేవికాండం 24వ అధ్యాయం లేఖనం చెప్పిన మాట, ఈ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. లేవికాండం 24వ అధ్యాయం 2వ వచనములో ఈ మాటలు ఇలా రాయబడ్డాయి. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాను, దీపము నిత్యము వెలుగునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము అన్నాడు. దీపము ఆరిపోకూడదు, దీపము నిత్యము వెలగాలి. దీపము నిత్యము వెలగాలి. అలాగే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండాలి. అగ్ని మండుచు ఉండాలి, దీపం వెలుగుతూ ఉండాలి. బలిపీఠాల గురించి మనకి ఇక్కడ రాయబడలేదు, కానీ దీపాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. దీపము నిత్యము మండాలి, నిత్యము వెలుగునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు చెప్పు అన్నాడు. తర్వాత రాయబడిన మాట ఏమిటంటే, ప్రత్యక్ష గుడారములో శాసనముల అడ్డతెర వెలుపల అహరోను ఉదయం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దానిని చక్కపరచవలెను, ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అన్నాడు. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు దీపం మండుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలాంటి కరెంటు లేదు కాబట్టి దీపాలు ప్రత్యక్ష గుడారములో మండుతూ ఉండాలి. అది ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. ఆరిపోకుండా వెలుగు శాసనములు గల అడ్డతెర వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు దీపము మండునట్లు చక్కగా దాన్ని సవరించాలి. అంటే దంచి తీసిన అచ్చమైన స్వచ్ఛమైన ఒలివ నూనె వేసి దీపాన్ని సవరించి, అంటే ఒత్తిని సరిచేసి, ఇది ఉదయం వరకు మండుతుందా, ఉదయం వరకు కావలసిన నూనె ఇందులో ఉందా అని ప్రతిరోజు చూడవలసిన బాధ్యత యాజకుడైన అహరోనిది, అతని సంతతిది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే దీపాన్ని గురించి పట్టించుకోలేదు, ఆ నూనె గురించి పట్టించుకోలేదు, ఆ ఒత్తిని గురించి పట్టించుకోలేదు. మండినా సరే ఆరిపోయినా సరే అనే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తూ ఉంది. కారణం ఏమిటంటే వాళ్ళకి దేవుని భయమే లేదు, మందిరాన్ని గురించి ఏం పట్టించుకుంటారు. వారు దేవుని భయమే లేదు, గుడారాన్ని గురించి ఏం పట్టించుకుంటారు. దేవుని భయమే లేదు, లేఖనాన్ని గురించి ఏం పట్టించుకుంటారు. ఇలా గుర్తు చేస్తా, వారు దీపం ఆరిపోవడమే కాదు, ఆరిపోతున్న బ్రతుకుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నారు. వినండి ప్రియ సోదరి సోదరుడా, ప్రత్యక్ష గుడారములో సవరించాల్సిన దీపాన్ని వాళ్ళు సవరించలేదు. స్వచ్ఛమైన దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె పరిచర్య కొరకు వారు ఉపయోగించడానికి ఇష్టపడిన వారు కాదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని పరిచర్యను నిర్లక్ష్యంగా చేసిన వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? యెహోవాను ఎరగకుండా పరిచర్య చేసినందుకు, దేవుని ప్రత్యక్షత అరుదుగా ఉండినందుకు, మందసాన్ని గురించి పట్టించుకోలేనందుకు 2వ అధ్యాయంలో చాలా భయంకరమైన సంఘటనలు కనిపిస్తాయి. సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయం చాలా భయంకరమైన సంఘటనలు. ప్రజలు అసహ్యపడుటకు వారు కారకులయ్యారు అన్నాడు. ప్రజలు మందిరానికి రావటానికి కారకులయ్యారు అని కాదు, ప్రజలు అసహ్యపడటానికి, మందిరాన్ని మానేయటానికి కారకులయ్యారు.
ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు బహుశా మనం ఆలోచన చేస్తే మనలను బట్టి అనేకులు ప్రభావితం చెంది దేవుని సన్నిధికి పిలువబడే స్థితిని మనం సంపాదించుకోవాలి, కానీ మానేయటానికి అవకాశాన్ని కలిగించకూడదు. ఈ రోజుల్లో మందిరాలు మానేయటానికి వివిధ కారణాలు చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. ప్రియులారా, వారు అసహ్యపడ్డారు. ఈ సంగతి అంతా కూడా తెలిసిన పెద్ద ఆయన ఏలి గారు ఏలితో కూడా ఆ మాటలో చెప్పాడు. సమూయేలు విను, ఏలి తన కుమారులు శాపగ్రస్తులుగా చేసుకున్నారని ఎరిగి కూడా వారిని అడ్డగించలేదు అన్నాడు. 3వ అధ్యాయం 13వ వచనములు, తమ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటి వారికి నిత్య శిక్షను విధించుతును అని దేవుడు సమూయేలుతో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. షిలోహు వెళ్ళండి, షిలోహు వెళ్ళి విచారణ చేయండి. ఏం జరుగుతుందంటే దైవవాక్కును కోల్పోయిన షిలోహు కనిపించింది. దుర్మార్గులు పరిచయం చేస్తున్న షిలోహు మనకు కనిపిస్తుంది. దీపం మారిపోతున్న షిలోహును కనిపిస్తూ ఉంది. దేవుని మందస్సాన్ని పక్కన పెట్టిన వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. అక్కడ దేవుడు ఉండమంటాడా? అక్కడ దేవుడు ఉండాలని ఇష్టపడతాడా అంటే ఖచ్చితంగా మనం చెబుతాం, దేవుడే అక్కడ ఉండాలని ఇష్టపడిన వాడు కాదు. ఏం జరిగింది అంటే ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని చూడలే, చూసినా ఎవరేమంటారు, మాది యాజకత్వం కదా, ఒక మాట చెప్పాలంటే మాదే మందిరం కదా, మేమే ఇక్కడ మన భాషలో చెప్పాలంటే గొప్పవాళ్ళం, మమ్మల్ని మించిన గొప్ప వ్యక్తి మాకు పోటీ సాటి ఎవరు లేరు అనుకున్నారేమో. వినండి, షిలోహు దగ్గరికి వెళ్ళండి, విచారణ చేయండి. ఏం కనిపించింది? శూన్యం కనిపిస్తూ ఉంది. మామ హృదయాపములో మందసం పట్టబడిన తర్వాత యుద్ధం ఘోరంగా జరుగుతూ ఉన్నప్పుడు ఒక ఆయన యుద్ధములో నుండి వచ్చి సమాచారం అందిస్తూ ఉన్నాడు. అయ్యా ఏం జరుగుతుంది యుద్ధంలో అంటే, ఏం లేదండి, మీ 2 కుమారులు ఒఫ్ని ఫినెహాసులు యుద్ధంలో చనిపోయారు. అవునా? అప్పటికే చాలా ఒక మాట చెప్పాను, స్థూలకాయస్తుడు, చాలా బరువుగా లావుగా ఉన్న వ్యక్తి తన కుమారులు చనిపోయారని తెలిసిన తర్వాత మనోవేదనకు గురయ్యాడు. నీ కుమారులు చనిపోవడమే కాదు, మందసం కూడా పట్టబడింది అనే మాట చెవిని పడగా, మందసం పట్టబడిందా అని వెనక తిరిగి అలా పడి మెడ విరిగి చనిపోయాడు. షిలోహు దగ్గర ఏం జరిగిందంటే అవమానం జరిగింది. షిలోహు దగ్గర ఏం జరిగిందంటే యాజకుడైన ఏలి చనిపోయాడు. షిలోహు దగ్గర ఏం జరిగిందంటే దేవుని ఎరగని దుర్మార్గులైన పరిచారకులు కూడా చచ్చారు. మందసం పట్టబడింది, శూన్యం మిగిలిపోయింది. సోదరుడా, దేవుడు అంత ప్రభావంగా తన స్థలాన్ని వాడుకోవటానికి ఒకప్పుడు ఇష్టపడిన దేవుడు దానినే కాదని వెళ్ళిపోతే, వినండి, నిన్ను నన్ను విసర్జించాలనుకుంటే ఆ స్థలం కంటే, ఆ ప్రదేశం కంటే గొప్పవాళ్ళం కాదు మనం. తన నామాన్ని ఉంచి ప్రార్థన చేయగా ఆశీర్వదించిన దేవుడు తన క్రమములో లేకపోయేసరికి వాడిని తృణీకరించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను తృణీకరించాడు అనుకుంటూ ఉన్నావా? నిశ్చయంగా మనం అక్రమం చేస్తే, అతిక్రమము చేస్తే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తే నేను దేవుని సన్నిధిలో శాపాన్ని మోసుకుని బయటికి వెళ్తాం. జాగ్రత్త పడదాం. జీవితంలో చేదైన వేరు ఏదైనా మొలిచి ఉంటే దానిని తీసి పెడదాం. పరిచర్య ప్రతిచర్య కాదు, పరిచర్య దేవుని పరిచర్య. సేవలో మనం ఉన్నామంటే దేవుని మహిమను ప్రజలు చూడనట్లుగా మనం సిద్ధపడదాం. వినండి, ఒక వ్యక్తికి ఒక మార్పు రావాలి అంటే చాలా సమయం పడుతుంది కూడా. తాగబోతూ అంత తొందరగా తాగడంలో నుండి బయటకు రావాలంటే చాలా కష్టం. తిరిగిపోతూ అందులో నుండి బయటికి రావాలంటే చాలా కష్టం, కొంత సమయాన్ని పడుతుంది. బట్ మార్పు అన్నది స్థిరమైతే దేవుడు వాడుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. ఎరగకుండా పరిచర్య చేయడం కాదు, ఎరిగి పరిచర్య చేయడం. ఇది మన ముందుంచిన సంగతి. ఒక మాట చెప్పి నేను సందేశాన్ని ముగిస్తూ ఉన్నా. రాబోతున్న వారం మరికొంత విపులంగా మనం వినటానికి ఇష్టపడదాం. షిలోహును విసర్జించిన దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసా? చక్కటి మాటలు మనం విందాం. 78వ కీర్తన
78వ కీర్తన 60వ వచనం, అలాగే 68వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నా. సిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాను. తర్వాత రాయబడిన 68వ వచనం, యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును కోరుకొనెను అన్నాడు. సిలోహును విసర్జించిన దేవుడు సియోను పర్వతమును కోరుకున్నాడు. సిలోహును విసర్జించిన దేవుడు సియోనును కోరుకున్నాడు. ఆ సంగతి లేఖనము మనకు గుర్తు చేస్తుంది. ప్రియ సోదరీ సోదరుడా, ఒక మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. 132వ కీర్తన 13వ వచనం, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను, ఇక్కడ నేను నివసించెదను అన్నాడు. సిలోహును విసర్జించిన దేవుడు సియోనును కోరుకున్నాడు. సిలోహును విసర్జించిన దేవుడు యూదాను కోరుకున్నాడు. వినండి. సిలోహు విసర్జించబడిన స్థలం, సిలోహు దేవుని ప్రభావాన్ని కోల్పోయిన స్థలం, సిలోహు అపవిత్రపరచబడిన సందర్భం, సిలోహు ఆరిపోతున్న దీపాన్ని చూపిస్తున్న దృశ్యం, సిలోహు దేవుని వాక్కు అరుదుగా ప్రత్యక్షమవుతున్న దృశ్యం కనిపించింది. సిలోహును విసర్జించిన దేవుడు సియోనును కోరుకున్నాడు. ఏమిటి ఆ సియోను? రాబోతున్న దినాలలో వచ్చే వారం ఈ మాటలు విని దేవుని ఆశీర్వాదాన్ని పొందటానికి మనం సిద్ధపడదాం. ప్రియ సోదరుడా, ఈ ఉదయకాలం సిలోహు దగ్గర వెళ్ళి విచారణ చేయండి అంటే విచారణ చేయగా ఆ మాటలు కనిపిస్తాయి. ఒక మాట నేను గుర్తు చేస్తున్నా, పలానా వ్యక్తి దగ్గర వెళ్ళి విచారణ చేయండి అని దేవుడే ఒక వ్యక్తిని దగ్గర పంపించాడంటే మన దగ్గర ఏం కనిపిస్తుందో, ఒకవేళ మన దగ్గర ఏదైనా కనిపిస్తే సరి చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి విలువైన సమయం. సరి చేయబడి దేవుడు వాడుకునే యోగ్యమైన పాత్రలుగా నిలబడటానికి సిద్ధపడదాం. వాక్యములో సెలవిచ్చింది, గొప్ప ఇంటిలో వెండి బంగారు పాత్రములు మాత్రమే కాకుండా మంటివియు కర్రవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగా దేవుని ఇంటిలో, దేవుని గొప్ప పరిచర్యలో విలువ కలిగిన పాత్రలుగా మనం ఉన్నామా? విలువ లేని ఒక పాత్రలుగా ఉన్నామా? అనేకులు ఈ వ్యక్తి పనికిరాడు, ఈ వ్యక్తి వేస్ట్ ఫెలో అనుకున్నప్పుడు కూడా దేవుడు అలాంటి వ్యక్తిని వాడుకుంటాడేమో గుర్తు చేసుకుందాం. గొప్ప ఇంటిలో వెండి బంగారు పాత్రలే కాదు, మంటి పాత్రలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మంటికేమో మరి కొండలు మనం చూస్తున్నాం, అది మంట చాలా మండినా ఆ మంటకు అలాగే తట్టుకుంటుంది ఆ పాత్ర. అలాగే వెండినో కనుక బంగారునో కనుక అలా పెడితే కొంతకాలానికి అది కరిగిపోతుందేమో. కానీ కొన్ని సందర్భాలలో నిష్ప్రయోజనమైన వ్యక్తి, పనికిరాడు అనుకున్న వ్యక్తి పనికి రావచ్చేమో. ఎవరిని తృణీకరించకుండా, ఎవరిని ద్వేషించకుండా గొప్ప దేవుని ఇంటిలో అనేకులుగా మనమందరం ఒక్కొక్క పాత్రను పోషిస్తూ దేవుని పరిచయం నమ్మకంగా చేయటానికి సిద్ధపడదాం. అలా నమ్మకంగా మనందరికీ చేయటానికి దేవుడే, ఆ నమ్మదగిన దేవుడు మనకు సహాయం లేకపోయినా, చేయటానికి శక్తి లేకపోయినా, దైవా నన్ను నీ పరిచయలో సాధనంగా వాడుకో, నేను నీకు నమ్మకంగా పనిచేస్తా, దేవా నువ్వు నీ పరిచయలో నేను నమ్మకంగా ఉండాలని నేను ఇష్టపడుతూ ఉన్నా, నన్ను క్షమించు, అంగీకరించు. సిలోహును విసర్జించావు, నేను కూడా చెడుగా జీవిస్తాను, నన్ను కూడా విసర్జిస్తావు అన్న సంగతిని నేను నేర్చుకున్నాను, నన్ను నీ మహిమ కొరకు వాడుకో అనే ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించడానికి ఇష్టపడదాం. ప్రియ సోదరుడా, ఆ మాటలు గుర్తు చేసుకోవటానికి ఇష్టపడదాం. పరిచర్య మనం దేవునికి చేద్దాం, ఆ సంగతి గుర్తుపెట్టుకుందాం. పరిచర్య దేవునికి చేద్దాం. ఒకసారి నేను గుర్తు చేశాను, మరలా గుర్తు చేస్తున్నా. మన మందిరానికి అప్పుడప్పుడు ఒక పాప వస్తూ ఉంటుంది. ఆ పాప ఒకే నిర్ణయం, అయ్యా బ్రదర్ నేను ఎక్కడికి వెళ్ళినా ఆ చర్చిలో బాత్రూములు కడుగుతానని చెప్పింది. ఎక్కడికి వెళ్ళినా నేను ఖాళీగా ఉంటే ఆ చర్చిలోకి వెళ్ళి బాత్రూములు కడుగుతాను. ఆశ్చర్యం అనిపించింది. పీజీ మంచి ఇంటెలిజెన్స్ స్టూడెంట్ బాత్రూములు కడిగే ఆ మనస్సు అసలు రావడమే మనకు అనిపిస్తుంది. మనం ఎట్లా అంటే మన లెవెల్ వేరే ఉంటుంది. కానీ ఆ పీజీ స్టూడెంట్ నాకు ఆశ్చర్యం కనిపించింది. ఎక్కడ వెళ్ళినా నేను బాత్రూములు కడిగే పరిచయం, ఎందుకంటే ఎవరు నాకు పోటీ ఉండకూడదని అన్న నేను ఆ పరిచయం తీసుకున్నాను అంది. చాలా సంతోషం. దేవుని పరిచర్యలో పోటీ లేని పరిచర్య. మనం అందరూ పోటీ పడే పరిచయం చేస్తామేమో, కానీ ఆమె నుండి నేను నేర్చుకున్న సంగతి ఏంటంటే ఆదివారాన్ని వెళ్ళి ఏ మందిరానికి ఒకవేళ ఉద్యోగరీత్యా వేరే చోటికి వెళ్ళిపోతే అక్కడ వెళ్ళి ఆ మందిరంలో బాత్రూమ్లు కడుగుతుందంటే ఎంత మనసు ఉంటే తప్ప ఆ పరిచర్య చేస్తాం. దేవుడు మన పరిచర్య ద్వారా కనపరచబడినట్లుగా, దేవునికి నమ్మకమైన పాత్రలుగా నేను మనమందరం కూడా ఎదిగి దేవుని మహింపరద్దాం. అటు కృపను భాగ్యాన్ని దేవుడు మనందరికీ తన కృపనిచ్చి మహిం పొందునుగాక. ఆమేన్.
గమనించండి, ఈ వారంలో రాబోతున్న నెలలో కొన్ని చోట్ల వెళ్ళాల్సి ఉంటుంది. వాటి కొరకు మీరు ప్రార్థించండి, ప్రయాణించండి. వాటి కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. వచ్చే వారం మొదటి ఆదివారం మనందరికీ దేవుడు తను ప్రేమించి ఖచ్చితంగా నిరీక్షణ ఉంది, మనందరికీ ఆహారాన్ని ఇస్తాడు. ప్రార్థన చేద్దాం, ప్రయాసపడదాం. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థన కాలంలో మీకు ఒకవేళ మందిరం దూరంగా ఉంటే వ్యక్తిగతంగా మీరు లేచి మీ వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోండి. మీ భక్తిని మీరు దేవునితో కట్టుకోండి. మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఆశీర్వాదం. మీ పిల్లలకి మీరు గొప్ప ధనాన్ని ఇచ్చినా సంతోషమే, గొప్ప చదువునిచ్చినా సంతోషమే, కానీ దేవుణ్ణి ఇవ్వకుండా వెళ్ళిపోతే చాలా ఇబ్బంది. పిల్లలు దైవికమైన కుటుంబంగా కట్టబడాలి అంటే మన పిల్లలకి భక్తిని మనం పరిచయం చేయాలి, మన దేవుని పరిచయం చేయాలి. వారు గొప్ప వాళ్ళు అవుతారు, వాళ్ళ గొప్ప వాళ్ళు అవుతారు. ఆ దిశగా మన పిల్లల్ని దేవుని కొరకు పెంచడానికి సిద్ధపడదాం. అటు గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం వాక్యం మనందరికీ దేవుడు తన కృప చూపించాలని మరొకసారి నేను కోరుకుంటున్నాను. అందులో లేచి నిల్చొని ప్రార్థన చేసి సందేశాన్ని, సహవాసాన్ని ముగించుకొని సెలవు తీసుకుని వెళ్ళిపోదాం. మీరున్న చోట నుండి అందరూ కూడా లేచి నిలవగలిగితే చివరిసారిగా ప్రార్థన చేసి సందేశాన్ని, సహవాసాన్ని మనం ముగించుకోవటానికి ఇష్టపడదాం. లేఖనం గుర్తు చేసిన కొన్ని మాటలు మనం విన్నాం. షిలోహు దగ్గర వెళ్ళండి, విచారణ చేయండి, అక్కడ ఏం కనిపిస్తుందో ఆ మాటలు దేవుడు ఇర్మియాతో చెప్పాడు. షిలోహును విసర్జించిన నేను, ఈ ప్రజలను, అక్కడ నా మందిరాన్ని కాదనుకున్న నేను ఈ దేశాన్ని కాదనకుండా ఎలా ఉంటాను, ఈ ప్రజలను ఎలా అంగీకరిస్తాను, వాళ్ళకి చెప్పు ఈ మాటలు అని ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. మన ఆలోచన సరిచేసుకుందాం. ఇర్మియాతో మాట్లాడిన దేవుడు ఒకవేళ మనతో మాట్లాడతాడు. ఒకవేళ మనకు ఆ సంగతి వినిపిస్తే మన పరిస్థితి ఏంటి? షిలోహు మందిరాన్ని విసర్జించిన దేవుడు నన్ను విసర్జించలేడంటారా? ఖచ్చితంగా విసర్జిస్తాడు. క్రీస్తునందు నాకొక ధైర్యం, నిరీక్షణ ఏమిటంటే, అన్యులైన మనము ఆయన నామమందు విశ్వాసాన్ని పొందిన మనం రక్షింపబడే కృపను దేవుడు మనకిచ్చాడు. ఎవరు ఆయన నామాన్ని అంగీకరిస్తారు, ఎవరు ఆయన కుమారుని యేసుక్రీస్తుని అంగీకరిస్తారు, వారందరూ కూడా రక్షింపబడతారని లేఖనం గుర్తు చేస్తుంది. కాబట్టి తన పిల్లల ఈ అవకాశాన్ని కృప ద్వారా మనకు అనుగ్రహించాడు. ఈ గొప్ప అవకాశాన్ని ఆయన మహిమ కొరకై ఉంచుకోవటానికి సిద్ధపడదు. అందరూ ప్రార్థన చేద్దాం. తలవంచని ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రాలు. ఇదివరకు మీ సన్నిధి మాతో ఉంచి మీ మాటలు అందించిన విధానం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. షిలోహును గురించి కొన్ని సంగతులు మా ముందు ఉంచారు. విచారణ చేయండి, శూన్యం కనిపించింది. నాయనా, మా జీవితంలో మీ సన్నిధిలో ప్రభావాన్ని కోల్పోయిన వ్యక్తులుగా కాకుండా మీ ప్రభావాన్ని కలిగి బ్రతికే వ్యక్తులుగా మేము ఉండటానికి సహాయం చేయండి. మా ప్రియులందరిని బట్టి నాయనా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము షిలోహు వలె కాకుండా సియోను వలె ఉండటానికి సహాయం చేయండి. సియోనులో మీరు ఉంటారని, నిత్యము విశ్రమ స్థానంగా నేనున్నట్లు ఇది నేను కోరుకున్నానని మీరు గుర్తు చేసి, అలాగా నిత్యము మా మధ్య ఉండటానికి మీరు ఇష్టపడ్డారు. సంఘ సియోనులో మీరు మమ్మల్ని చేర్చారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేదైన వేరు నాలో మాలో ఏదైనా మొలచి అయా మీ నుండి దూరము చేస్తూ ఉందేమో, అటు వాటిని మేము దూరం చేసుకోవటానికి సహాయించండి. మా ప్రియ తండ్రి, మీకు మరలా మిమ్మల్ని కృతజ్ఞతలు చెల్లించి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రభావాన్ని మేము చూడనట్లుగా సహాయం చేయండి. తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రం. ఏ ఉద్దేశం చేత, ఏ తలంపు చేత, ఏ ఆలోచన చేత ఇదిగోనైనా మా ప్రియులు నిలబడ్డారు, వారందరినీ మీరు చూడగలిగిన దేవుడు సహాయం చేయండి. వారి అక్కరలో మీ కాపుదలను, వారి అక్కరలో మీ సహాయాన్ని అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా, నీకు దూరంగా మేమందరూ చెదిరిపోయామేమో, సమకూర్చి సహాయం చేయండి. ఏక కుటుంబానికి చెందిన వ్యక్తులుగా, ఏక పట్టణ పౌరులుగా మీరు మమ్మల్ని మలుచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము కోరిన స్థలముగా మీరున్నట్లుగా మేము మిమ్మును కలిగి ఉండటానికి మాలో అపవిత్రత, అవిధేయత అన్ని కూడా దూరం చేసి పరిశుద్ధపరచబడిన వ్యక్తులుగా జీవించి కృపను అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
తీసుకొచ్చిన మా ప్రియులందరూ బట్టి మీకు స్తోత్రాలు. వాక్యాన్ని కలిగి ఉండి జీవితంలో వాక్యాన్ని అనుసరిస్తూ ముందుకు సాగటానికి సహాయించండి. వెళ్తుండగా మార్గంలో తోడుగా ఉండండి. మీ కృపను అనుసరించండి. క్షేమంగా ఇంతవరకు జరిగించడానికి సహాయం అందించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తుంది. నాన్న, ప్రతిరోజు జరుగుతున్న పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. ఉదయ సాయంకాల పరిచర్యలో నమ్మకంగా మీతో కలిసి ప్రయాణం చేయటానికి, అనేకుల ఆత్మలు మీ కొరకు సంపాదించడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తీసుకొచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని రక్షకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి ఘననామములో ప్రార్థించడుగుచు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఈ చోట చేరిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృప కాపుదల సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రభునామములో వందనాలు. మే గాడ్ బ్లెస్ యు.